వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లో ఉన్నటువంటి నెక్స్ట్ 2 చాప్టర్స్ని చూద్దామండి. ఇది ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇది 3వ వీడియో. ఇంతకుముందు 2 వీడియోలు చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు చూడవలసిందిగా మీ అందరికీ కోరుచున్నాను. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు దయచేసి మా కంటెంటు, మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. మనకి 10th క్లాస్లో భాగంగా మనం ఇప్పటివరకు 5 చాప్టర్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం 6వ చాప్టర్ని అలాగే 7వ చాప్టర్ని కాంతికి సంబంధించినటువంటి 2 చాప్టర్లు కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టెట్లో కూడా దీని నుంచి 2 క్వశ్చన్లు రావడం జరిగింది. 10th క్లాస్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే ఇది మనకి 6వ లెసన్గా ఉంది. వక్ర తలాల వద్ద కాంతి వక్రీభవనము అనేది. పోయిన క్లాసులో మనం ఏంటి అంటే సమతల తలాల వద్ద కాంతి వక్రీభవనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి వక్ర తలాల వద్ద కాంతి వక్రీభవనం. అసలు ముందు వక్రీభవనం అంటే ఏంటి అన్నది ఒకసారి గుర్తు చేసుకుందామండి. కాంతి అనేది ఒక యానకం నుంచి ఇంకొక యానకానికి ప్రయాణించేటప్పుడు కాంతి తన మార్గాన్ని మార్చుకొని వంగి ప్రయాణించడాన్ని కాంతి వక్రీభవనం అని అంటాం. ఇది ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటే కాంతి యొక్క వేగము యానకం బట్టి మారిపోతుంది. కాబట్టి ఇది కాంతి వక్రీభవనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వక్ర తలాలు అంటున్నాం కాబట్టి మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కుంభాకార తలము, ఇంకొకటి ఏంటి అంటే పుటాకార తలము. మనకి వక్ర తలాల వద్ద కాంతి వక్రీభవనంలో ముందుగా మనం చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే కటకాల గురించి నేర్చుకోవాలండి. ఈ కటకాలు, ఈ లెసన్ అంతా కూడా మనకి కటకాలు అనేటువంటి ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది. వక్ర తలాలు అనేవి మనకి తెలిసినటువంటివే. ఇది కుంభాకార తలము అలాగే పుటాకార తలం మీద ఉంటాయి. అంటే అసలు ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే అసలు కటకము అంటే ఏంటి? కటకము అంటే ఏంటి అంటే అండి, అది ఒక పారదర్శక పదార్థము. కటకము అనేది ఒక పారదర్శక పదార్థము. ఈ కటకం యొక్క తలాలు ఏదో ఒక తలము అనేది ఖచ్చితంగా వక్రతలం అయి ఉండాలి. ఒక తలం వక్రతలం అయి ఉండాలి, లేదా 2 తలాలైనా వక్రతలాలు అయి ఉండాలి. జనరల్గా మనకి ఈ కటకాలు 2 రకాలని చెప్పుకుంటాం. అది ఒకటి ఏంటి అంటే కుంభాకార కటకము, ఇంకోటి పుటాకార కటకము. కానీ దాన్ని తయారు చేసే విధానాన్ని బట్టి ఇది మనకి 5 రకాలుగా ఉంటుంది. ఈ 5 రకాలు ఏంటి అంటే ఒకటి ద్వికుంభాకార కటకము. ద్వికుంభాకార కటకము అంటే రెండు తలాలు కూడా వక్రతలాలుగా ఉంటాయి. ద్విపుటాకార కటకం, ఇది కూడా 2 వైపులా కూడా కటకాలను కలిగి ఉంటుంది. అలా కాకుండా సమతల కుంభాకార కటకము, ఒకవైపు మాత్రమే వక్రతలం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సమతల పుటాకార కటకము, ఇది కూడా ఒకవైపే మనకి కటకాన్ని కలిగి ఉంటుంది. ఇంకొకటి కుంభాకార పుటాకార కటకము అంటే ఇది కూడా ఏంటి అంటే 2 కటకాలు ఒకే దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, ఇదే మనకి కటకాల యొక్క రకాలుగా మనం తీసుకుంటాం. కానీ మనం బేసిక్గా పరిగణలోకి తీసుకునేవి మాత్రం 2 తీసుకుంటాం. ఏంటి అంటే ఒకటి పుటాకార కటకము, ఇంకోటి ఏంటి అంటే కుంభాకార కటకము. ఈ పుటాకార కటకాన్ని మనం కుంభాకార కటకాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకి కటకంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. అది ఏంటి అంటే ఒకటి ఇందులో నాభి. ఏదైతే మనం దర్పణంలో నాభి అని చదువుతామో కటకంలో కూడా అదే నాభి ఉంటుంది. వక్రీభవనం తర్వాత అన్ని కాంతి కిరణాలు ఎక్కడైతే కేంద్రీకృతం అవుతాయో దానినే నాభి అంటారు. ఆ బిందువుని నాభి అంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక చిన్నది ఏంటి అంటే మనం మిర్రర్ అంటే దర్పణం యొక్క మధ్య బిందువుని అక్కడ మనం పోల్ అంటాము. ఇక్కడ మనం ఆప్టిక్ సెంటర్ అంటారు. దీన్ని ఇక్కడ దృక్కు కేంద్రకము అని అంటారు. దానికి దీనికి ఇది ఒక్కటే చిన్న తేడా ఉంటుందండి. దర్పణంలో మధ్య బిందువుని పోల్ అంటాము. కటకంలో మధ్య బిందువుని మనం ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ అంటారు. దాన్ని దృక్ కేంద్రం అని అంటారు అనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫోటోలో స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ యొక్క డయాగ్రామ్ని. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఈ కటకం యొక్క స్పెషల్ ఏంటి అంటే మనం 2 వైపులా కూడా అంటే కటకానికి 2 వైపులా కూడా మనం వక్రతలాలు ఉంటాయి కాబట్టి దీనికి 2 కేంద్రకాలు ఉంటాయి. C1 C2 అనేవి 2 ఉంటాయి. 2 వ్యాసార్థాలు ఉంటాయి. 2 ఫోకల్ లెంగ్త్లు అంటే 2 నాభ్యంతరాలు ఉంటాయి. అన్నీ 2 ఉంటాయండి. ఎందుకంటే ఇది మనకి ద్వికుంభాకార తీసుకున్నా ద్విపుటాకార తీసుకున్నా అవన్నీ కూడా ద్వి అంటున్నాం కాబట్టి
ప్రతిదీ కూడా 2 ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఒకసారి కుంభాకార కటకాన్ని కానీ మనం గమనించినట్లయితే కుంభాకార కటకం అనేది ఏంటి అంటే తన మీద కాంతి పడినప్పుడు ఆ కాంతి కిరణాలన్నింటినీ కూడా వక్రీభవనం చెంది ఒక పాయింట్ దగ్గర అది మీకు కేంద్రీకృతం చేస్తుంది. కాబట్టి దీన్ని మనం కేంద్రీకరణ కటకము అంటారండి. దీన్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అంటారు. ఇంగ్లీష్లో కన్వర్జింగ్ లెన్స్ అంటాం, తెలుగులో కేంద్రీకరణ కటకము అంటాం. అది మీకు ఫస్ట్ పటంలో కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా రెండోది కానీ మనం గమనించినట్లయితే ఇది మీకు ఏంటి అంటే పుటాకార కటకం. పుటాకార కటకం ఏంటవుతుందంటే తన మీద కాంతి పడినప్పుడు అంతా కూడా అది నీకు కాంతి కిరణాలు వక్రీభవనం చెందించి వికేంద్రీకరణ చేస్తుంది. దీన్ని మనం డైవర్జింగ్ లెన్స్ అంటాం, దీన్నే వికేంద్రీకరణ కటకము అని అంటాం. ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కుంభాకార కటకానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఏంటి అంటే మీకు యారో మార్క్ ఉంటుందండి. ఓకే, పైన కిందన యారో మార్క్లా ఉంటుంది. అదే పుటాకార దర్పణానికి మనకి ఏంటి అంటే ఆ యారో మార్క్ రివర్స్లో ఉన్నట్టుగా ఉంటుందండి. ఇది మీకు ఏంటి అంటే కుంభాకార కటకానికి పుటాకార కటకానికి మధ్యనున్న చిన్న తేడా. కుంభాకార కటకం మనకి కన్వర్జింగ్ లెన్స్ అంటాం, అదేవిధంగా పుటాకార కటకాన్ని మనం ఏమంటామంటే డైవర్జింగ్ లెన్స్ అంటాం. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే కటక సూత్రము అనేది మనకు ఉందండి. ఈ కటక సూత్రం అనేది ఏంటి అంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే 1/f = 1/v - 1/u. ఓకేనండి, ఇది కటక సూత్రం అంటారు. 1/f = 1/v - 1/u అనేది కటక సూత్రం. ఇక్కడ ఎఫ్ ఉంటే ఏంటి అంటే నాభ్యంతరం, యు అంటే వస్తువు దూరం, వి అంటే ఏంటి అంటే మీకు ప్రతిబింబ దూరం అని చెప్తాము. అదే మనం దర్పణ సూత్రం కానీ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో ప్లస్ ఉంటుందండి. దర్పణ సూత్రం అయితే ప్లస్ ఉంటుంది, అలా కాకుండా మనకి మైనస్ ఉంటే దాన్ని మనం కటక సూత్రం అని చెప్పేసి అంటారండి. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మనకి కటక తయారీ సూత్రం అని చెప్పేసి ఇంకొక సూత్రం ఉంటుందండి. కటక తయారీ సూత్రం అనేది కూడా మీకు కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్స్ ఇస్తున్నాడు అంటే ఫార్ములాస్ ఇస్తున్నాడు. అదేంటి అంటే 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేటువంటిది కటక తయారీ సూత్రం అండి. కటక తయారీ సూత్రం ఏంటి అంటే 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేది కటక తయారీ సూత్రం. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి అంటే నాభ్యంతరము, ఎన్ అంటే ఏంటి అంటే వక్రీభవన గుణకము, R1 అంటే ఏంటి అంటే మనకి వ్యాసార్థము, R2 అనేది కూడా మనకి వ్యాసార్థం కింద తీసుకోవాలండి. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈ కటక సూత్రము కటక నిర్మాణ సూత్రం మనకి రెండు కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాసు. మనము ఈ మనకి జనరల్గా మిర్రర్స్లో అయితే అంటే దర్పణాల్లో అయితే మనం ఏం చేస్తామంటే అండి పుటాకార దర్పణాన్ని మనం వివిధ అంటే మనం వస్తువుని వివిధ స్థాయిల్లో పెట్టినప్పుడు దాని యొక్క ప్రతిబింబ లక్షణాలు చూస్తాము. అదే మనం కటకాల్లో చూసామనుకోండి, కటకాల్లో అయితే మనం కుంభాకార కటకానికి చూస్తాం. కుంభాకార కటకానికి ముందు వస్తువును ఉంచినప్పుడు వివిధ స్థాయిల్లో మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం చూస్తాం. పుటాకార దర్పణంలో ఎక్కడైతే ఏర్పడిందో సేమ్ కుంభాకార కటకంలో కూడా అదే విధంగా ఏర్పడుతుందండి. సో అక్కడ మనం ఒక టేబుల్ మనం ఇంతకు ముందు వీడియోలో చూపించాం. అదే టేబుల్ని మీరు ఇక్కడ కూడా మీరు కటకానికి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కుంభాకార కటకం యొక్క లక్షణాలన్నీ కూడా మీరు ఒక ప్రతిబింబ లక్షణాలన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. అంటే ఇది టెట్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఆ లెవెల్ వరకు వెళ్ళడు అని నేను అనుకుంటున్నాను. అవన్నీ కూడా డిఎస్సికి అంటే ఎస్సీఐ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకైతే అది చాలా ఇంపార్టెంట్. అది అప్పుడు మనం చూడవచ్చు. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇది మీకు ఫస్ట్ లెసన్కి సంబంధించినంత వరకు. ఇప్పుడు మనం రెండో లెసన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, అదే మానవ కన్ను అండ్ రంగుల ప్రపంచం. ఇందులో మనకి రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి మన ఐ గురించి, రెండోది ఏంటి అంటే కలర్ఫుల్ వరల్డ్. ఇప్పుడు ముందుగా మనం ఐ గురించి మాట్లాడుకుంటే మనకి మన యొక్క జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియం కన్ను. ఈ కన్ను నుంచి మనము ఎంత కనీస దూరంలో ఉన్నప్పుడు ఒక వస్తువుని మనం చూడగలము అంటే అది 25 సెంటీమీటర్లు అనమాట. అంటే మన కంటి నుంచి ఒక వస్తువు కనీస దూరం ఎంత ఉండాలి అంటే 25 సెంటీమీటర్లలో ఉండాలి. దీన్నే మనం ఏమంటారంటే అండి స్పష్ట దృష్టి కనీస దూరము అని అంటారు.
అంటే ఇక్కడ స్పష్ట దృష్టి కనీస దూరం అని క్వశ్చన్ అడిగితే అది మీరు 25 సెంటీమీటర్లుగా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనం కానీ దృష్టి కోణము అన్నారనుకోండి, దృష్టి కోణము అంటే ఎంత అంటే మనకి 60 డిగ్రీలుగా మనం తీసుకోవాలి. అంటే డిస్టెన్స్ అయితే 25 సెంటీమీటర్స్ చెప్తాము. అదేవిధంగా మనకి కోణము అయితే ఎంత చెప్తాము అంటే 60 డిగ్రీస్గా చెప్తాం. సో కాబట్టి ఈ రెండు విలువలు కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. 25 సెంటీమీటర్స్ అదేవిధంగా 60 డిగ్రీస్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కంటికి సంబంధించినంత వరకు చూసామనుకోండి, మీకు అందరికీ కూడా కంటి యొక్క నిర్మాణం పూర్తిగా ఐడియా ఉంది అని అనుకుంటున్నానండి. మన కంటి యొక్క నిర్మాణంలో మన కంటిలో ఏ కటకం ఉంటుంది అంటే అండి, కుంభాకార కటకం ఉంటుంది. ఈ కుంభాకార కటకానికి అదేవిధంగా మనకి రెటీనా అనేది ఉంటుంది. సో రెటీనా అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. ఎక్కడైతే మన కంటిలో ప్రతిబింబం ఏర్పడుతుందో ఆ యొక్క దాన్ని మనం రెటీనా అంటాము. ఈ కటకానికి రెటీనాకి మనకి మధ్య ఎంత దూరం ఉంటుంది అంటే 2.5 సెంటీమీటర్ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనకి వస్తువు ఎంత దూరంలో ఉన్నా మనకి మన కంటికి రెటీనాకి మధ్యనున్న దూరం 2.5 సెంటీమీటర్ కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిబింబ దూరం ఎప్పుడూ కూడా 2.5 సెంటీమీటర్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మన కంటికి కానీ గమనించినట్లు అయితే మన కంటిలో ఉన్న కటకము అంటే ఏంటంటే బ్లాక్ బాల్ అంటారు కదా, ఆ కనుపాప నుంచి అంటే అది మనకి కుంభాకార కటకంగా మనం తీసుకోవాలని చెప్తున్నాను కదా అండి. ఈ కుంభాకార కటకానికి అదేవిధంగా రెటీనాకి ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి దూరం ఎంత ఉంటుంది అంటే మనకి దాదాపుగా 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఈ 2.5 సెంటీమీటర్స్నే మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే ప్రతిబింబ దూరంగా తీసుకుంటాం. సో కాబట్టి మన వస్తువు మన కంటికి ఎంత దూరంలో ఉన్నా ప్రతిబింబ దూరం మాత్రం ఎల్లప్పుడూ మీకు ఎంత ఉంటుంది అంటే 2.5 సెంటీమీటర్స్లోనే ఉంటుందండి. అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి మీరు గమనించగలరు. అది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లైన్ టు లైన్ బిట్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది నేను వేరే ఇంకెక్కడి నుంచో తీసిన మెటీరియల్ కాదు. ఇది కేవలం మన అకాడమీ టెక్స్ట్ బుక్, మనం ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ నుంచి నేను మీకు అండర్లైన్ చేసి చెప్తున్నటువంటి ఈ పాయింట్స్ అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే లెసన్లో కంప్లీట్గా ఇంపార్టెంట్ అన్నటువంటివి మాత్రమే నేను హైలైట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. అంటే నేను ఎగ్జామ్ పర్పస్లో ఇది కంపల్సరీగా రావచ్చు అనేటువంటి టాపిక్స్ని మాత్రమే నేను మీకు అండర్లైన్ చేసి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి దీంతో నేను మీకు ఇలా అండర్లైన్ చేసి మీకు చూపిస్తున్నానండి. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వీడియోని జాగ్రత్తగా ఫాలో అయితే మీరు ఫిజికల్ సైన్స్కి సంబంధించినంత వరకు టెట్లో మ్యాక్సిమం ఆన్సర్స్ పెట్టడానికి వీలవుతుందండి. ఇప్పుడు మనం కంటి గురించి కానీ చూసామనుకోండి, కంటిలో మనకి వివిధ రకాల భాగాలు ఉంటాయండి. ఆ కంటిలో వివిధ రకాల భాగాల్లో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే శంకువులు. ఆ శంకువులు అనేవి రంగును గుర్తిస్తాయండి. దండాలు అనేది కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మన బాడీలో ఉన్నటువంటి శంకువుల్ని ఏంటి అంటారంటే కోన్స్ అంటాం. దీన్ని రంగును గుర్తిస్తాయి. అదేవిధంగా దండాలు అనేవి దేన్ని గుర్తిస్తాయి అంటే కాంతి తీవ్రతను గుర్తిస్తాయండి. ఇప్పుడు ఇక్కడ మనకి కంటి యొక్క స్పెషాలిటీ మనం నేర్చుకోవాలండి. మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం కంటికి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా ఒక కటకంగాన్ని తీసుకుంటే దాని యొక్క నాభ్యంతరం ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ కంటి యొక్క కటకం యొక్క నాభ్యంతరము ఫిక్స్డ్గా ఉండదు. అదేంటి అంటే సందర్భాన్ని బట్టి కంటి యొక్క నాభ్యంతరం మారుతూ ఉంటుందండి. దీన్నే మనం ఏమంటారంటే అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. దీన్నే తెలుగులో సర్దుబాటు అని అంటాం. అంటే మన కంటి యొక్క నాభ్యంతరం ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అంటే అండి, జనరల్గా మనకి నార్మల్గా అయితే 2.5 సెంటీమీటర్ అని చెప్తాం. బట్ అది సందర్భాన్ని తగ్గట్టుగా మనకి ఏమవుతుంది అంటే కంటి యొక్క నాభ్యంతరము మారుతూ ఉంటుందండి. ఆ కంటి యొక్క నాభ్యంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఎఫ్ మ్యాక్సిమం అని ఉంది. ఇక్కడ మీకు సమ్మంతా చేస్తాడండి. సో దాని సమ్మంతా మనకి అడగడు, జస్ట్ ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ మ్యాక్సిమం అంటే ఏంటి అంటే గరిష్ట నాభ్యంతరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్. అంటే మన కంటి యొక్క గరిష్ట నాభ్యంతరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్.
అదేవిధంగా మినిమం అంటే ఎఫ్ మినిమం ఎంత ఉంటుంది అంటే 2.27 సెంటీమీటర్ ఉంటుంది. మన కంటి యొక్క మనకి గొప్పతనం ఏంటి అంటే సందర్భానుసారంగా మన యొక్క నాభ్యంతరాన్ని 2.27 నుంచి 2.5కి మధ్యలో మనం ఎప్పుడు కూడా మారుస్తూ ఉంటాం. దీన్నే మనం ఏమంటారంటే అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. అంటే మన యొక్క కాంతి తీవ్రతను బట్టి, మన కంటి మీద పడేటువంటి కాంతి తీవ్రతను బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, మన యొక్క కాంతిని బట్టి మనం ఏం చేస్తామంటే నాభ్యంతరాన్ని మార్చుకుంటూ ఉంటాం. 2.27 నుంచి 2.5 మధ్యన అది మీకు మారుతూ ఉంటుందండి. దీన్నే మనం ఏమంటారంటే ఆల్రెడీ చెప్పాను కదా అండి మీకు, అది సర్దుబాటు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే అకామిడేషన్ అని చెప్పేసి అంటారండి. ఈ అకామిడేషన్ ఆఫ్ ఐ వల్లే మనం ఏంటి అంటే ఈ యొక్క నాభ్యంతరం మారుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకి హెల్తీ పర్సన్కి అయితే ఈ విధంగా ఉంటుందండి. అలా కాకుండా మనకి ఏదైనా దోషాలు అంటే కంటికి సంబంధించినటువంటి దోషాలు దీని నుంచి ఎప్పుడు కూడా బిట్లు అడుగుతూ ఉన్నాడండి. సో కాబట్టి కంటికి సంబంధించినంత వరకు మనకి 3 దోషాలు ఉంటాయి. అది ఒకటి ఏంటి అంటే హస్వదృష్టి, రెండోది దీర్ఘదృష్టి, మూడోది సత్వారం. దీన్ని మయోఫియా, హైపర్మెట్రోఫియా అండ్ ప్రెస్బయోఫియా అంటారు. అప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకొని దానికి మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అన్నది ఒక్కొక్కటి చూద్దామని. ఫస్ట్ది కానీ మీరు గమనించినట్లయితే అశ్వదృష్టి, దీన్నే మయోఫియా అంటారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, అశ్వదృష్టి ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నవి చూస్తారండి, దూరము ఉన్నవి చూడలేరు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, అశ్వదృష్టితో ఉన్నవాళ్ళు దగ్గరగా ఉన్నవి చూస్తారు, దూరంగా ఉన్నవి చూడలేరు. సో కాబట్టి వీళ్ళకి ఏంటవుతుంది అంటే, వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే వీళ్ళ యొక్క కంటి యొక్క నాభ్యంతరము 2.5 కన్నా అంటే గరిష్ట నాభ్యంతరము 2.5 కన్నా తక్కువ ఉంటుందండి. సో కాబట్టి అశ్వదృష్టి అనగానే మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అశ్వదృష్టి అంటే ఏంటి అంటే ముందు వీళ్ళు దగ్గరవి చూస్తారు, దూరంవి చూడలేరు. వీళ్ళ యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ అనేది 2.5 కన్నా తక్కువ ఉంటుంది. వీళ్ళకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే అండి రెటీనా కన్నా ముందు ఏర్పడుతుందండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీకు చూపించడానికి ట్రై చేస్తున్నానండి. అది ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనా కన్నా ముందు ఏర్పడుతుంది. ఈ యొక్క దోషాన్ని మనం తొలగించాలి అంటే మనం పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. వీళ్ళకి మనం పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. ఈ పుటాకార కటకాన్ని ఉపయోగించి అశ్వదృష్టిని మనం ఏం చేస్తామంటే తొలగిస్తామని. జనరల్గా ఈ అశ్వదృష్టిలో కానీ ఇంకొంచెం లోపలికి వెళ్తే వీళ్ళకి మనం ఫార్ పాయింట్ లెక్క పెడతామండి. అంటే వాళ్ళు ఏ దూరం వరకు చూడగలుగుతున్నారో ఆ దూరాన్ని మనం లెక్కగట్టి దాని నుంచి వాళ్ళకి కటక యొక్క నాభ్యంతరాన్ని మనం లెక్క కడతామని. సో కాబట్టి మీకు అంత డెప్త్గా అయితే వెళ్ళకపోవచ్చు. నాభ్యంతరం అంటే ఫార్ పాయింట్ అంతవరకు వెళ్ళడు. అశ్వదృష్టి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఇవి. ఒకటి దగ్గర చూస్తారు, దూరం చూడలేరు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి రెటీనా కన్నా ముందు ఏర్పడుతుంది. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలంటే వీళ్ళకి మనం ఏం చేయాలి అంటే పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. సో ఈ పాయింట్ వరకు నేర్చుకోండి, అశ్వదృష్టికి మీకు సరిపోతుంది. ఇప్పుడు కానీ దీని తర్వాత దోషాన్ని కానీ మనం గమనించినట్లయితే దీర్ఘదృష్టి. ఈ దీర్ఘదృష్టి ఏంటి అంటే అండి మనకి అశ్వదృష్టికి రివర్స్ అనమాట. వీళ్ళేంటి అంటే దూరంలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూస్తారు, దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. దీర్ఘదృష్టి హైపర్మెట్రోపియా అంటాము దీన్ని. ఈ యొక్క వీళ్ళకి ఏంటి అంటే మనకి దగ్గరగా ఉన్నవి వీళ్ళు మనకి చూడలేరు అనమాట, దూరంగా ఉన్నవి చూడగలరు. వీళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ యొక్క కనిష్ట నాభ్యంతరం అనేది 2.27 కన్నా ఎక్కువ ఉంటుందండి. ఇంతకుముందు అశ్వదృష్టిలో ఏం చెప్పానండి, అశ్వదృష్టిలో గరిష్ట నాభ్యంతరము 2.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు కనిష్ట నాభ్యంతరం 2.27 కన్నా ఎక్కువ ఉంటుందండి. కొంచెం తేడాన్ని జాగ్రత్తగా గమనించండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది అంటే ఇమేజ్ అనేది రెటీనా కన్నా వెనక ఫామ్ అవుతుందండి. అదే అశ్వదృష్టిలో అయితే అండి రెటీనా కన్నా ముందు ఫామ్ అవుతుంది. దీర్ఘదృష్టిలో ఉన్న వాళ్ళకి ఏంటండి రెటీనాకి వెనక ఫామ్ అవుతుంది. వీళ్ళకి దోషాన్ని పోగొట్టడానికి మనం పెట్టవలసినటువంటి లెన్స్ కటకం ఏంటి అంటే కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
వీళ్ళకి ఇప్పుడు కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. వాళ్ళకి రెటీనా కన్నా వెనక ఫామ్ అయింది చూడండి. జనరల్గా రౌండ్ కలర్ ఉన్నది రెటీనా. ఆ రెటీనా కన్నా వెనక మీకు ఇమేజ్ ఫామ్ అయిపోయింది. అలా ఇమేజ్ ఫామ్ అవడమే మనకి దీర్ఘ దృష్టితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళనమాట. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఏం చేస్తామండి, వీళ్ళకి ఒక ద్వికుంభాకార కటకాన్ని మనం పెడతాం. ఇప్పుడు అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒక ద్వికుంభాకార కటకాన్ని మనం పెట్టినప్పుడు మళ్ళీ వెనకాల పడినటువంటి ప్రతిబింబము మళ్ళీ మనకు అది ముందుకి యాజ్ యూజువల్గా ఒక హెల్దీ పర్సన్ అంటే ఒక ఆరోగ్యవంతుడైనటువంటి పర్సన్కి ఏ విధంగా అయితే ఇమేజ్ ఫామ్ అవుతుందో అదే విధంగా మీకు ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. ఆ కుంభాకార కటకాన్ని పెట్టడంతోనే మీకు ఇక్కడ అది ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. సో కాబట్టి హైపర్మెట్రోపియాకి ఏటి వాడాలండి, కుంభాకార కటకాన్ని వాడాలి. అంటే దీర్ఘదృష్టికి ఏటి వాడాలి అంటే కుంభాకార కటకాన్ని వాడాలి. అదే అశ్వదృష్టికి మయోఫియాకి ఏం వాడతామంటే మనం పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మయోఫియా, హైపర్మెట్రోపియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. జాగ్రత్తగా మీరు ఒకటికి 2 సార్లు కావాలంటే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి వినండి. ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేస్తాము, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది 1-2 సార్లు విని కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనకున్న ప్రాబ్లం ఏంటంటే అండి, సత్వారం ప్రెస్బయోపియా అంటాం. అంటే ఏంటి అంటే వీళ్ళు రెండిటితోని ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే వీళ్ళకి మయోఫియా అండ్ హైపర్మెట్రోపియా, వీళ్ళకి దగ్గరగా ఉన్నవి కనిపించవు, దూరంగా ఉన్నవి కనిపించవు. జనరల్గా ఇవి ఏజ్డ్ పీపుల్కి ఎక్కువగా వస్తూ ఉంటుంది సత్వారం. దీన్ని మనం క్లియర్ చేయాలి అంటే ఏం చేస్తాము అంటే రెండిటిని ఉపయోగిస్తాం. అంటే రెండిటిని ఉపయోగించడం అంటే దీన్ని ద్వినాభ్యాంతర కటకము అంటాం. ద్వినాభ్యాంతర కటకం అంటే ఏంటి అంటే రెండూ ఉంటాయి. వీళ్ళు పుటాకార కటకము ఉంటుంది, కుంభాకార కటకము ఉంటుంది. అంటే ఒక పై భాగంలో పుటాకార పెట్టామనుకోండి, కింద భాగంలో కుంభాకార కటకాన్ని పెడతాం. ఇలా మనకి ఏంటి అంటే డాక్టర్ మన యొక్క ఐ సైట్ని చెక్ చేసి మనకి ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దాన్ని బట్టి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మనకి ఏంటి అంటే ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ రాయడం జరుగుతుందండి. సత్వారంతో బాధపడే వాళ్ళకి ఏటి రాస్తారంటే ద్వినాభ్యాంతర కుంభాకార కటకాన్ని అదే ద్వినాభ్యాంతర కటకాన్ని రాస్తారు. దీన్ని మనం 5 బైఫోకల్ లైన్స్ అంటారండి. ఇందులో 2 ఉంటాయన్నమాట. అంటే పుటాకార ఉంటుంది, యాజ్ యూజువల్ కుంభాకార కూడా ఉంటుందన్నమాట. ఈ రెండింటి వల్ల మనం ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాం. సో ఇది మీకు ఏంటంటే అండి ప్రాబ్లం ఐ యొక్క ప్రాబ్లమ్స్ అండి. ఎక్కువగా మీకు అడిగేది ఏంటి అంటే అశ్వదృష్టి, అదేవిధంగా దీర్ఘదృష్టి. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద. అదేవిధంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ కానీ చూసుకున్నట్లయితే కటక సామర్థ్యం. దీన్నే మనం పవర్ ఆఫ్ లెన్స్ అంటాము. కటక సామర్థ్యము అంటే ఏంటి అంటే అండి మనకి పీతో డినోట్ చేస్తాం దీన్ని. P = ఫార్ములా 1/f అంటాం. ఎప్పుడు అంటే మీకు అది మీటర్లో చెప్పినప్పుడు అది 1/f అవుతుంది. అదేవిధంగా మీరు కానీ ఒకవేళ లెంగ్త్ కానీ సెంటీమీటర్లో చెప్పినట్లయితే అది 100/f అవుతుందండి. వెరీ సింపుల్ అండి. P = జస్ట్ 1/f. F అంటే ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. F అంటే ఏంటి అంటే అది మీకు నాభ్యాంతరం అన్నమాట. దీని యొక్క ప్రమాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రమాణాలు ఏంటి అంటే మీకు డయాప్టర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పవర్ యొక్క కటక సామర్థ్యం యొక్క ప్రమాణాలు ఏంటి అంటే డయాప్టర్స్ అనమాట. దీన్ని మనం క్యాపిటల్ Dతో సూచిస్తాం. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే దీని మీద చిన్న సమ్స్ కూడా ఉంటాయండి. చాలా ఈజీగా చేసేయచ్చు. సో మనం అందరూ మ్యాథ్స్, సైన్స్ వాళ్ళమే కాబట్టి చాలా ఈజీగా మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే తర్వాత టాపిక్ ఏంటి అంటే కాంతి విక్షేపణము, కాంతి పరిక్షేపణం అని చెప్పేసి ఉంటుందండి. దీన్నే మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. కాంతి విక్షేపణము అంటే ఏంటి అంటే దీని కాంతి విక్షేపణం తెలియాలి అంటే మీకు ఇక్కడ ఒక పట్టకము అనేటువంటి ఒక వస్తువు గురించి మీకు తెలియాలి, ఒక ఆబ్జెక్ట్ గురించి తెలియాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రిజం అంటాం. సో జనరల్గా మనం కాంతి విక్షేపణం చెందించడానికి మనం పట్టకం అనేది ఉపయోగిస్తాం. ఈ పట్టకంలో కూడా మనకి ఎగ్జామ్ పరంగా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అది ఏంటి అంటే ద ప్రిజం ఫార్ములా అని చెప్పేసి మీకు అడుగుతున్నాడు. చాలా ఎక్కువ సార్లు నేను ఇది క్వశ్చన్ని గమనించాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్రిజం అని చెప్పేసి, ప్రిజం ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. జనరల్గా ఈ యొక్క ప్రిజం ఫార్ములాని కానీ మనం గమనించినట్లయితే n = sin a + d/2 sin a/2 అనేది ఇక్కడ మీకు ఏంటి అంటే పటకం యొక్క ఫార్ములా అవుతుందండి. జనరల్గా ఈ పటకాలన్నీ కూడా మనకి గాజుతో తయారు చేయబడి ఉంటాయి. ఈ యొక్క బేస్ అంటే పటకం యొక్క బేస్ అంటే కిందన పెట్టేటువంటి తలం మీకు జనరల్గా మనం ఏం చూస్తామంటే
ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారంలో తీసుకుంటాం. ఆ త్రిభుజం కూడా మనకి ఎలా ఉంటుంది అంటే సమబాహు త్రిభుజంగా ఉంటుంది, ఈక్వలేటర్ ట్రయాంగిల్గా ఉంటుంది. కాబట్టి దీని యొక్క కోణం సాధారణంగా ఎంత ఉంటుంది అంటే పటక కోణం ఎంత ఉంటుంది అంటే 60 degreesగా ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ప్రిజం ఫార్ములా అనేది n=sin a+d/2/sin a/2. ఇది ఒకసారి ఆల్రెడీ మీకు టెట్లో అడిగినటువంటి బిట్ అండి. సో కాబట్టి ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. n=sin a+d/2/sin a/2. ఓకే, అది మొత్తం a+dకి ఉంటుందండి, అది by2 అనేది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, sin a+d/2/sin a/2. ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే ప్రిజం యాంగిల్, పట్టక కోణం. డి అంటే ఏంటి అంటే డీవియేషన్ యాంగిల్ అంటారు, విచలన కోణము అని అంటాం. ఓకేనా అండి. సో ఇది మీకు ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఏకి డీకి రిలేషన్ అనేది మీకు అంతవరకు అవసరం లేదు, జస్ట్ ఆ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. సో కాబట్టి ఇది మీకు ఏంటి అంటే ప్రిజం యొక్క ఫార్ములా అండి. ఇప్పుడు కానీ మనం కాంతి విక్షేపణము అనేది ఒకసారి గమనించినట్లయితే, డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి విక్షేపణం అంటే ఏంటి అంటే ఒక తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటాము అంటే కాంతి విక్షేపణం అని అంటారండి. అంటే ఒక కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటారంటే కాంతి విక్షేపణం అని అంటారు. సో కాబట్టి ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే ఇది దేని ద్వారా జరుగుతుంది అంటే ప్రిజం ద్వారా జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ మీకు ఆ 7 రంగులు కూడా మనందరికీ బాగా తెలిసినటువంటి రంగులు. అవి ఏంటి అంటే విబ్జియారు. సో ఈ కలర్స్ గురించి మనం ఒక 2-3 పాయింట్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇందులో ఫస్ట్ కలర్ ఏంటి అంటే మనకి వి ఉంటుంది, వి ఫర్ వైలెట్. లాస్ట్ కలర్ ఏముంటుంది అంటే రెడ్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ మనం ఈ కలర్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే రెడ్ కలర్కి వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రెడ్ కలర్కి తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్ ఫర్ రెడ్కి తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వి ఫర్ వైలెట్కి తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. ఓకేనా అండి. అంటే వికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, ఆర్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. కాబట్టి వి నుంచి ఆర్కి వచ్చేసరికి వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుందండి. ఓకేనా అండి. అదేవిధంగా వికి డీవియేషన్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆర్కి డీవియేషన్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీకి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, అంటే పౌనపున్యం ఎక్కువగా ఉంటుంది, ఆర్కి తక్కువగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను మీకు 3 పాయింట్లు చెప్పాను. ఆ 3 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ లెవెల్ వరకు వెళ్తాడా అంటే నేను చెప్పలేను కానండి, కొంచెం ఎస్ఏ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా చెప్తున్నాను అంతే. విబ్జిఆర్లో మీకు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, వైలెట్ నుంచి రెడ్ వరకు వేవ్ లెంత్ పెరుగుతుంది, డీవియేషన్ యాంగిల్ తగ్గుతుంది, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి మనం దీన్ని డేంజర్ సిగ్నల్గా వాడుతామండి. ఎక్కువగా దూరం నుంచి కూడా అది మన కంటికి విజిబుల్నెస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం కానీ మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ మనం సూర్యుడిని చూసామనుకోండి, మనకి జనరల్గా సూర్యుడు ఎలా కనిపిస్తాడంటే ఆరెంజ్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ కనిపిస్తాడు. ఎందుకు అలా మనకి కనిపిస్తాడు అంటే దానికి గల కారణం ఏంటి అంటే మిగిలిన అన్ని కలర్ల కన్నా చూసుకుంటే రెడ్కి డీవియేషన్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మన కంటికి చేరే లోపే మిగిలిన అన్ని కలర్లు కూడా అవి మీకు లోపిస్తాయి. ఓన్లీ రెడ్ మాత్రమే మన కంటికి చేరుతుందన్నమాట. దానికి గల కారణం ఒకటి, దాని యొక్క డీవియేషన్ యాంగిల్ తక్కువగా ఉండడం, ఇంకొకటి ఏంటి అంటే దాని యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం. ఈ 2 కారణాల వల్ల మనకి ఏంటి అంటే అది మీకు ఎక్కువగా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే మీకు ఇంతకు నుంచి పౌనపున్యం అని చెప్తున్నానండి. నాకు తెలిసి పౌనపున్యానికి మీకు సూత్రం తెలిసే ఉంటుంది. ఒక వస్తువు ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యని మనం పౌనపున్యము అంటాము. ఇక్కడ మనం పౌనపున్యానికి అలా విధంగా కాంతి తరంగ వేగానికి వేవ్ లెంత్ ల్యాండాకి మధ్య కానీ రిలేషన్ చూసుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ ల్యాండా. ఇక్కడ వి అంటే ఏంటి అంటే తరంగ దైర్ఘ్యము, ఎఫ్ అంటే ఏంటి అంటే పౌనపున్యము, ల్యాండా అంటే ఏంటి అంటే తరంగ దైర్ఘ్యము, వి అంటే కాంతి తరంగ వేగం అండి. వి అంటే ఇక్కడ మీకు కాంతి తరంగ వేగము, ఎఫ్ అంటే పౌనపున్యము, ల్యాండా అంటే ఏంటి అంటే మనకి తరంగ దైర్ఘ్యం అండి. అంటే ఈ మూడింటి మధ్య మనం రిలేషన్ కానీ చూసుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా అనేది మీకు ఇక్కడ ఏంటి అంటే రిలేషన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి 7 కలర్స్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రెయిన్బో.
సో రెయిన్బో కూడా మనకి దేని కారణంగా ఏర్పడుతుంది అంటే ఇందులో మనకి రిఫ్రాక్షన్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది, అదేవిధంగా డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది. ఈ రెయిన్బో కలర్స్ అన్నీ కూడా మనకి దేని మధ్యన ఏర్పడతాయి అంటే 40 నుంచి 42 డిగ్రీస్ మధ్యన ఏర్పడతాయని చెప్పేసి నేర్చుకోండి. బట్ జనరల్గా రెయిన్బో ఫార్మేషను, రెయిన్బో యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనం చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఆ ఎక్స్ప్లెనేషన్ వరకు వెళ్ళట్లేదు. ఇప్పుడు దీని యొక్క షేప్ మాత్రం చెప్తానండి. రెయిన్బో యొక్క షేప్ మనం అందరం ఆర్క్ అనుకుంటాం, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆర్క్. ఇది ఏంటి అంటే ఒక త్రిమితీయ శంకువు అండి. అంటే ఇట్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ కోన్ అనమాట. ఓకే, మనం రెయిన్బో యొక్క అంటే ఇంద్రధనుసు యొక్క షేప్ ఏంటి అంటే ఇట్స్ ఏ 3 డైమెన్షనల్ కోన్. ఓకే, త్రిమితీయ శంకువు అనమాట. అంటే ఇది మీకు చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక సర్కిల్స్ ఉన్నటువంటి కోన్లా ఉంటుందన్నమాట. బట్ మనకి మాత్రం ఓన్లీ హాఫ్ ఆఫ్ ది కోనే మనకు కనిపిస్తుంది, ఆర్క్ మాత్రమే మనకు కనిపిస్తుంది. బట్ జనరల్గా మీరు ఒకవేళ విమానంలో కానీ పైన స్పేస్ జెట్లో కానీ మీరు కానీ ప్రయాణించినప్పుడు కానీ చూసినట్లయితే ఇంద్రధనుసు యొక్క రూపం అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఒక త్రిమితీయ శంకువుగా ఉంటుంది. ఇది మీకు ఆర్క్గా కనిపించదు. సో ఇది ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యాంగిల్ అయితే 40 to 42 మధ్యన మనకు ఉంటాయని చెప్పేసి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు డిస్పర్షన్ ఆఫ్ లైట్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అండి స్కాటరింగ్ ఆఫ్ లైట్. దీన్ని తెలుగులో మనం కాంతి పరిక్షేపణం అని అంటాం. ఈ కాంతి పరిక్షేపణము మనకి ఎలా ఉంటుంది అంటే అండి, సో దీని యొక్క డెఫినిషను అది కొంచెం చాలా డెప్త్గా ఉంటుంది. అది ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్ దానికన్నా ముందు ఏంటి అంటే ఇంపార్టెంట్ బిట్ మీకు ముందు చెప్పేస్తాను. ఏంటి అంటే మన యొక్క ఆకాశము నీలి రంగులో కనబడడానికి గల కారణం స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే ద స్కై ఈజ్ అపియర్డ్ యాజ్ ఎ బ్లూ కలర్ ఈజ్ డ్యూ టు ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే మన బ్లూ కలర్లో కనిపించడానికి గల కారణం ఏంటి అంటే స్కాటరింగ్ ఆఫ్ లైటే అండి. దీనికి గల కారణం ఏంటి అంటే మన వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్, ఆక్సిజన్ అణువులండి. సో నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు మనకి సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతిని గ్రహించుకొని తన లోపల ఇంటర్నల్ రియాక్షన్స్ వల్ల అది లోపల చర్య జరుపుకొని బయటికి కొత్తగా ఉన్నటువంటి బ్లూ కలర్గా ఉన్నటువంటి మనకి కాంతిని బయటికి పంపిస్తాయి. సో కాబట్టి మనకి ఈ నైట్రోజన్, ఆక్సిజన్ వల్ల మనకి ఏంటి అంటే స్కై అనేది మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుందండి. కానీ అదే ఇప్పుడు ఒకవేళ కానీ మీరు స్పేస్ జెట్లో కానీ స్పేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ స్కైకి ఏ కలరు ఉండదు. ఎందుకంటే అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ స్కైకి ఏ కలర్ కూడా మీకు అక్కడ ఉండదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆకాశం నీలి రంగులో కనబడడానికి గల కారణం అనేది మీకు అడుగుతూ ఉంటాడు. అది ఏంటి అంటే కాంతి పరిక్షేపణం. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అసలు కాంతి పరిక్షేపణం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అణువు పైన కాంతి పతనం చెందినప్పుడు ముందు ఆ కాంతిని అవి అబ్జర్వ్ చేసుకొని తన లోపల కొంత ఇంటర్నల్ రియాక్షన్ జరిపి కొత్తగా కాంతిని కొత్త తరంగాల్ని బయటికి విడుదల చేస్తుంది. ఇది కాంతి పరిక్షేపణం. ఒకవేళ మీకు డెఫినేషన్ అయితే నాకు తెలిసి డెఫినేషన్ అడగడు, బట్ రీజన్ అడగవచ్చు. రీజన్ అంటే ఏంటి అంటే ఆకాశం నీలి రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అన్నది. అందుకనే మీకు ముందుగా అది మీకు చెప్పడం జరిగింది. సో తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు ఈ యొక్క డెఫినేషన్స్ అన్నిటిని నేను వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ డెఫినేషన్స్ జోల్స్కి నేను పోవడం లేదు. సో ఇప్పుడు కానీ మనం చెప్పినట్లయితే ఇంతకుముందే మీకు నేను చెప్పాను సూర్యోదయము, సూర్యాస్తమయం సమయంలో ఎందుకు రెడ్ కలర్ మాత్రమే మీకు కనిపిస్తుంది అన్నది కూడా చెప్పాను. ఎందుకంటే సూర్యోదయము, సూర్యాస్త సమయంలో కాంతి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది చాలా మన కంటికి చేరే లోపే మిగిలిన కాంతి యొక్క అన్నీ కూడా మనకి లోపించిపోతాయి. అంటే మన కంటికి చేరుకునే లోపే అవి స్మాష్ అయిపోతాయి. ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే మనకి కంటికి చేరుతుంది. సో కాబట్టి ఏంటి అంటే దీనికి కారణం కూడా ఏంటి అంటే ఎరుపు రంగుకి తక్కువ పరిక్షేపణం ఉండడం వల్లే. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు అది చెప్పడం జరిగిందని. సో కాబట్టి ఈ కాంతి పరిక్షేపణము అనేటువంటి టాపిక్ మీదే మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. సర్ సివి రామన్ గారు మన ఇండియాలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి సర్ సివి రామన్ గారు. ఈయనకి దేంట్లో వచ్చింది అంటే ద్రవాలు మరియు వాయువుల్లో
జరిగే కాంతి పరిక్షేపణాన్ని ఈయన వివరించడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ద్రవాలు మరియు వాయువుల్లో జరిగే కాంతి పరిక్షేపణాన్ని ఈయన వివరించడం జరిగిందండి. సో కాబట్టి ఈ ఒక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి సర్ సివి రామన్ గారి గురించి. సో ఇది మీకు ఏంటంటే అండి లెసన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ